రైట్ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో దేశ భద్రతకి సంబంధించి పాకిస్తాన్ ఇండియా బార్డర్లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అనేక రకాలైన కీలక సమావేశాలు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే సిడిఎస్ అలాగే త్రివిధ దళాధిపతులతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితులపై పూర్తి స్థాయిలో సమీక్ష చేసి భవిష్యత్తు నిర్ణయాలకు సంబంధించి చర్చిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న కీలక సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రక్షణ శాఖ మంత్రి త్రివిధ దళాధిపతులతోనూ అదేవిధంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ అనిల్ చౌహాన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో నిన్న రాత్రి జరిగినటువంటి ప్రతిదాడుల్లో భాగంగా పాకిస్తాన్ సైనిక పోస్టులన్నింటినీ కూడా సరిహద్దు వెంట ఉన్నటువంటి సైనిక పోస్టును కూడా పెద్ద ఎత్తున భారత రక్షణ బలగాలు ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా భారత రక్షణ బలగాలకు చెందినటువంటి దాడులకు సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించడం, అదేవిధంగా తదుపరి కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకునేందుకు గాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఇప్పటి వరకు భారత రక్షణ బలగాలు ఏ మేరకు విజయం సాధించి శత్రు దేశానికి చెందినటువంటి అనేక డ్రోన్స్ను అదేవిధంగా విమానాలను ఫైటర్ జెట్స్ను ఏ రకంగా కూల్చివేసింది. అదేవిధంగా నిన్న రాత్రి పెద్ద ఎత్తున సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా చొరబాట్లు పెద్ద ఎత్తున చేసేందుకు ప్రయత్నం జరిగాయి. ఆ ప్రయత్నాలను సరిహద్దు భద్రతా దళాలు కూడా విఫలం చేశాయి. ఈ రకంగా అక్కడ సరిహద్దుల్లో ప్రతిదాడులు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో రక్షణ శాఖ మంత్రి వీరితో సమావేశం కావడం చాలా కీలకం. అది ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే త్రివిధ దళాధిపతులకు కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛనివ్వడం జరిగింది. ఆయా పరిస్థితులను బట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీ ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకోవచ్చు అన్న అంశాన్ని కూడా చాలా ఫ్రీ హ్యాండ్ త్రివిధ దళాధిపతులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొత్తంగా దేశ రాజధాని పాలనా యంత్రాంగానికి కేంద్ర కీలకంగా ఉన్నటువంటి నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్లో నిరంతరం ఈ చర్చలు సమాలోచనలు జరుగుతున్నాయి. ఒకవైపున అంతర్జాతీయ సమాజానికి కూడా సమాచారం ఇవ్వాలి, అదేవిధంగా వారికి సమాచారం ఇవ్వడంతో పాటు వారు ఇచ్చే సూచనలు వారి మద్దతు కూడా తీసుకుని ఆ మేరకు భారత్ ప్రతిదాడులు చేసేందుకు సమాయత్తమవుతుంది. ఇదంతా కూడా చాలా నిరంతరంగా జరిగే ఒక చర్చల ప్రక్రియ. అందులో భాగంగానే రక్షణ శాఖ మంత్రి వీరితో భేటీ అయ్యారు. తర్వాత అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి కూడా కొద్ది నిమిషాల తర్వాత సరిహద్దు భద్రతా దళం చీఫ్ దల్జిత్ చౌదరితో కూడా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో నిన్న ఏ రకంగా చొరబాటుదారులను అడ్డగించింది, అది అమెరికా అడ్డుకున్నదన్న అంశాన్ని కూడా చర్చించి ఆ మేరకు ఏ రకంగా సరిహద్దు భద్రతా దళాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై కూడా అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీతో కూడా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యే అవకాశం ఉంది. నిన్న జరిగినటువంటి పరిణామాలు, అదేవిధంగా ప్రతిదాడులు ఏ రకంగా పాక్ ప్రయత్నాలు విఫలం చేశామన్న అంశంపై మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించేందుకు అవకాశం ఉందని సమాచారం. అయితే ఇంతవరకు దానికి సంబంధించి ఎలాంటి ఖచ్చితమైన సమాచారం లేదు. ప్రధానంగా మనం ఇప్పుడు చూసినట్లయితే రక్షణ శాఖ మంత్రి నేతృత్వంలో చాలా కీలకమైన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మనం ఇప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం దగ్గర ఉన్నాము. అతి కొద్దిసేపట్లోనే ఇక్కడ విఐపి మూవ్మెంట్ ఉంటుంది. ఇక్కడంతా కూడా దూరంగా వెళ్ళమని చెప్తున్నారు ఈ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి. అదేవిధంగా కొద్ది సేపటి తర్వాత విఐపి మూవ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరిని కూడా ఇక్కడ ఉండట్లేదు. ప్రధానంగా చాలా కీలకంగా అవుతుంది. చండీగఢ్లో కొద్ది నిమిషాల క్రితమే సైరన్ మోగించారు. పాక్ చేసినటువంటి డ్రోన్ దాడిలో ఇండియా పోస్ట్ ఒకటి ధ్వంసమైనట్టుగా కీలకమైనటువంటి సమాచారం ఇప్పుడే దేశ రాజధాని సంబంధితమైనటువంటి అధికార యంత్రాంగానికి సమాచారం తెలిసింది. ఈ సమాచారం కాకుండా చండీగఢ్లో సైరన్లు మోగిస్తున్నారు. ఎప్పుడైనా కానీ ఈ డ్రోన్లో దాడి జరిగేందుకు అవకాశం ఉందని చెప్పి అందరినీ కూడా ఇళ్లలోనే ఉండాలని చెప్పి కూడా అక్కడ ప్రకటనలు చేస్తున్నారు. కాబట్టి జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే సరిహద్దు జిల్లాల్లో, అదేవిధంగా సరిహద్దు రాష్ట్రాలకు చెందినటువంటి అనేకటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. రక్షణ బలగాలు కూడా చాలా సంసిద్ధంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్న జరిగినటువంటి దాడిలో సరిహద్దు వెంట ఉన్నటువంటి పెద్ద ఎత్తున పాక్ సైనిక పోస్టులను ధ్వంసం చేయడంతో ఆ మేరకు
పాకిస్తాన్ ప్రతిదాడిగా ఈరోజు ఇండియన్ పోస్ట్ను కేవలం ఒక ఇండియన్ పోస్టు సైనిక పోస్టును ధ్వంసం చేసినట్టుగా సమాచారం. అయితే నిన్న మాత్రం పాకిస్తాన్ చెందినటువంటి సైనిక పోస్టును పెద్ద ఎత్తున ధ్వంసం చేసింది భారత్ రక్షణ బలాలు చెందినటువంటి మొత్తం సంయుక్తంగా. ఈ రకంగా ఇటు నావికాదళం అరేబియా సముద్రం నుంచి కూడా కొంతమేరకు ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ను ప్రయోగించి ఆ మేరకు అనేక చోట్ల సైనిక స్థావరాలు సైనిక పోస్టులపై కూడా దాడులు చేయడం జరిగింది భారత్ రక్షణ బలగాలు. అదేవిధంగా ఇటు ఎయిర్ ఫోర్సు అనేకటువంటి ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఆయుధాలని ప్రయోగించి డ్రోన్స్ ద్వారా పాకిస్తాన్ కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా ఇటు త్రివిధ దళాలు కూడా పూర్తి స్థాయిలో సమన్వయంతో పాక్ను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మరలా పాక్ దాడులు చేసేందుకు అవకాశం ఉంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండాలన్న అంశంపై రక్షణ శాఖ మంత్రి త్రివిధ దళాధిపతులు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ మాట్లాడుతున్నారు. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రధానమంత్రితో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. స్థూలంగా అన్ని సమావేశాలు పూర్తయిన తర్వాత ఒక కార్యాచరణ రూపొందించుకుని ఆ మేరకు ప్రతిదాడులు చేసేందుకు భారత్ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అమిత్ షా నేతృత్వంలో కూడా కీలక సమావేశం జరగబోతుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.